హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఈ ఛానల్‌లో ప్రచురించబడుతున్న ప్రతి కథ నా సొంత రచన. ఇది నా సొంత ఛానల్. ఎవరైనా కథలను కాపీ చేసిన యెడల సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. మనసా స్మరామి పార్ట్ 17తో మీ ముందుకు వచ్చాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. అవని, అను గారు ఏమేం పట్టుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కుమార్ లోపలికి వస్తారు. హలో అంకుల్ అంటూ మంచినీళ్ళు తెచ్చిస్తుంది అవని. హాయ్ అమ్మా అని అవి తీసుకొని తాగి, నా ఫ్రెండ్తో మాట్లాడానమ్మా. వాళ్ళు ఉంటున్న ఏరియాలోనే ఒక అపార్ట్మెంట్లో వాళ్ళ బావది ఒక ఫ్లాట్ ఉందంట. వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఆ ఫ్లాట్ ఇప్పుడు ఖాళీగా ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్ అంట. రెంట్ కూడా మనకు కావలసిన వాళ్ళు అన్నావు కదా అని 15,000 అన్నాడు అని చెబుతారు. ఓకే అంకుల్, తెలిసిన వాళ్ళ దగ్గరుంటే మనకి మంచిది కదా. పైగా రెంట్ కూడా రీజనబుల్గానే ఉంది. తీసుకుంటామని చెప్పండి అంకుల్ అంటుంది అవని. అలాగే అమ్మా, అదెలాగూ మియాపూర్లో కాబట్టి నీ ఆఫీస్ కూడా దగ్గరే. అన్ని విధాలా బాగుంటుంది అంటారు కుమార్. ఇంకా ఈ ఇల్లు నేను వర్క్ చేసే బ్యాంక్లో ఒక అతను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఇల్లు కోసం వెతుకుతున్నాడు. రేపు తీసుకువస్తాను. నచ్చితే దిగుతాడు అంటారు. ఓకే అంకుల్, మీరు చూసుకోండి ఆ విషయం అంటుంది అవని. ఇది 10,000 చెప్దాం అత్తయ్య, రెంటు. ట్రిపుల్ బెడ్రూమ్ కదా అంటారు పార్వతి. అంతిస్తారా అంకుల్ అడుగుతుంది అవని. ఇదే ఇల్లు హైదరాబాద్లో అయితే 25,000 వస్తాయమ్మా. ఇది తెనాలి అంకుల్, హైదరాబాద్ కాదు కదా అని నవ్వుతుంది అవని. ఆ మాత్రం లేకపోతే దండగే అమ్మా, చూద్దాం అంటారు కుమార్ గారు. ఆ ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలా అంకుల్, ఇప్పుడు ఇచ్చేద్దామా అడుగుతుంది అవని. అవసరం లేదమ్మా, మనం వెళ్ళిన రోజు ఇమ్మన్నాడు అని చెబుతారు. సరే అంకుల్, సామాన్ కూడా అవసరమైనవి పార్సిల్ వాళ్ళకి చెబుదాం. వాళ్ళే వచ్చి ప్యాకింగ్ చేసుకొని తీసుకువెళ్తారు. మనం మా కారులో వెళ్దాం. నాన్నకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటాడు కుమార్. కారు అంటే ఎక్కువ అవుతుంది కదా కుమార్ అని అను గారు అడుగుతారు. ఏం పర్వాలేదులే, మన కారునే కదా అత్తయ్య, నేను చూసుకుంటాను అదంతా. మిమ్మల్ని అక్కడ చేర్చే బాధ్యత అంతా నాది అంటాడు కుమార్. నీకు ఇబ్బంది కదా అని కుమార్. నాకేం ఇబ్బంది లేదు, మన వాళ్ళకి మనం చేసుకోకపోతే ఎలా. థ్యాంక్స్ అంకుల్, ఫస్ట్ నుంచి మీరు మాకు అన్ని విధాలా అండగా ఉన్నారు అంటుంది అవని. వాడు నా స్నేహితుడమ్మా, ఎలా వదిలేస్తాను. సరే మరి నేను వెళ్తాను, రేపు అతనిని తీసుకొని వస్తాను అని వెళ్ళిపోతారు కుమార్ గారు. అక్కడికి వెళ్ళగానే ఇబ్బంది లేకుండా ఇల్లు, వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా కారు అన్నీ కుమార్ ఏర్పాటు చేశాడు. ఇంకా సామాన్ కూడా పార్సిల్ వాళ్ళకి ఫోన్ చేసి అప్పగించే అవని అంటారు అనుగారు. అలాగే నానమ్మ అంటుంది అవని. ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే 4 రోజులు అయిపోయాయి. ఆఫీస్లో ఉన్న అభికి డోర్ నాక్ సౌండ్ రాగానే కమిన్ అంటాడు. లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి 2 రోజులని 4 రోజులు చేసావురా నువ్వు అంటాడు అభి. ఏం చేయను బాబు, వెళ్ళిన పని ఎంతకీ తేలలేదు. ఇప్పుడు కూడా నీ గోల పడలేక వచ్చాను అంటాడు రవి. ఏమైంది అడుగుతాడు అభి. ఏముంది, పెళ్లి చేసుకున్నాడు, 4 రోజులు కాపురం చేసి చెక్కేశాడు. ఎక్కడుంటాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. మొత్తం ఫేక్ అడ్రస్ ఇచ్చాడు. ఎంత వెతికినా వాడి గురించి తెలియటం లేదు అంటాడు రవి. ఫోటో ద్వారా పట్టుకోవచ్చు కదారా. పట్టుకోవచ్చు తప్పిపోతే, కానీ కావాలని దాక్కున్న వాళ్ళని ఎలా పట్టుకుంటాం అంటాడు రవి. ఆ మాటకి అభి ఆలోచనలో పడతాడు. నిజమే, కావాలి అని దాక్కునే వాళ్ళని ఎలా కనిపెడతాం. నా రాక్షసి కూడా కావాలి అనే కదా హైడ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. హలో అభి గారు, ఏంటి ఆలోచనలో పడ్డారు అడుగుతాడు రవి. ఏం లేదురా, కావాలి అని దాక్కున్నా ఏదో ఒక విధంగా అయితే పట్టుకోవచ్చు కదా. పట్టుకోవచ్చు,
కానీ టైం పడుతుంది. హ్మ్. ఇంతకీ అసలు నువ్వెందుకు ఈ డీటెయిల్స్ అడుగుతున్నావు? నన్నెందుకు రమ్మన్నావు? అడుగుతాడు రవి. అభి ఒక్క నిమిషం సైలెంట్ అయి మొత్తం రవికి చెబుతాడు. మై గాడ్! ఇంత జరిగిందా? హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం వెతకాలి అనుకుంటున్నావు కదా? హా! అంటాడు అభి. చాలా కష్టం అభి. ఆంటీ వాళ్ళు చూసింది తప్ప ఒక్క క్లూ ఇవ్వలేదు మనకి. వాళ్ళు కూడా ఎంతవరకు కరెక్ట్‌గా ఫీచర్స్ చెప్పగలరో తెలీదు. అయినా ఆ అవకాశం కూడా లేదు అంటున్నావు. ఇంకెలా వెతుకుతాము? ఏదన్నా ఒక ఊరంటే వెతకగలం. అసలు ఎక్కడుంది తెలియకుండా ఎలా వెతుకుతాము? మీ సీబీఐ వాళ్ళ పని అదే కదా! ఎలాంటి వాళ్ళనైనా వెతికి పట్టుకోవడం అంటాడు అభి. హలో! మేం వెతికేది క్రిమినల్స్‌ని. ఏదో ఒక చిన్న క్లూ పట్టుకొని వేట మొదలు పెడతాం. లేదా ఎవరినైనా వెతకాలి అన్నా ఏదో ఒక చిన్న క్లూ ఉంటుంది. లేకుండా ఉండదు. కానీ ఇక్కడున్నది ఒక సాధారణ అమ్మాయి. పైగా కావాలని హైడ్ అయిన అమ్మాయి. పేరన్నా తెలిస్తే ఏదన్నా చేసేవాళ్ళం అంటాడు. అంటే నువ్వు ఏం చేయలేవా? కష్టంరా. కానీ ప్రయత్నం చేస్తాను. కనీసం ఆ రోజు రోడ్డు మీద ఫైటింగ్ అయిందన్నావు కదా! ఆ ఫుటేజ్ చూస్తే ఏదన్నా దొరికేదేమో కదా! అంటాడు రవి. చూశాన్రా. కానీ వేస్ట్. అక్కడ చాలా చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించలేదు. అయితే నువ్వు ఆల్రెడీ మొదలుపెట్టావన్నమాట వెతకడం. మరి మీలాంటి వాళ్ళే చేతులెత్తేస్తుంటే నా ప్రయత్నం నేను చేయాలి కదా! అభి, నీకు తెలీదా ఇది కష్టం అని? తెలుసురా. కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే దారి తెలియని గమ్యం కోసం కళ్ళు మూసుకొని నడుస్తున్నాను అని బాధగా అంటాడు. అభి, నువ్వే నాకు అప్పుడప్పుడు సలహా ఇస్తావు. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. కానీ టైం పడుతుంది. నా ప్రయత్నం నేను చేస్తాను అంటాడు రవి. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. కానీ వేరే ఆప్షన్ లేదు అంటాడు అభి. ఏంటభి అది? హాస్పిటల్ సెర్చింగ్ రా. అది నువ్వే చేయాలి. నేను డిఐజీ ద్వారా అప్రోచ్ అవుదాము అంటే ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. విషయం చెప్పలేను. పైగా నేను సెర్చ్ చేయిస్తున్నా అంటే ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచినా ఎవడో ఒకడి వల్ల బయటకొస్తుంది. అందుకే నీ ద్వారా జరగాలి. చాలా సైలెంట్గా జరగాలి అంటాడు అభి. "హ్మ్, ఏంటి ప్లాన్?" అడుగుతాడు రవి. మనకి ఉన్న ఒకే ఒక హోప్ వాళ్ళ నాన్న హెల్త్. తప్పకుండా ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. అందుకే హాస్పిటల్లో నువ్వు నీ సెర్చింగ్ మొదలుపెట్టు. అవసరమైతే ఎంతమందిని అయినా పెట్టుకో. నువ్వు అడిగితే హాస్పిటల్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి అడ్డు చెప్పరు అంటాడు అభి. ఓకేరా, నేను చేస్తాను. కానీ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి టైం పడుతుంది అంటాడు. "హ్మ్, అంతకంటే వేరే మార్గం లేదు కదా. అసలు ట్రావెల్స్ ద్వారా వాళ్ళు హైదరాబాద్ వస్తారు అంటున్నావు. కాబట్టి ట్రై చేద్దామన్నా అసలు ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో మనకి తెలీదు. అదస్సలు 1% కూడా మనకి ఉపయోగం పడదు. ఎలా ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అవ్వదు. నువ్వు చెప్పిన ఆప్షన్నే కొంచెం బెటర్ అంటాడు రవి. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. కానీ అది కూడా కొంచెం కష్టమే. కానీ అది కూడా ట్రై చేయాలి అంటాడు అభి. ఏంటది? స్కూల్ సెర్చింగ్. స్కూల్ సెర్చింగ్ ఎందుకురా? అడుగుతాడు రవి. తనకి 10 ఏళ్ల తమ్ముడున్నాడు. వాడిని ఇక్కడ స్కూల్లో ఒక నెల ఆగాక జాయిన్ చేస్తుంది. ఈ ఇయర్ ఆ వయసు వాళ్ళు ఎవరు జాయిన్ అయ్యారు అని తెలుసుకోగలిగి అటువైపు కూడా ప్రయత్నం చేయాలి. అది పెద్ద ప్రాసెస్. అంత ఈజీ కూడా కాదు. కానీ చేయాలి అంటాడు అభి. "హ్మ్, అన్ని ఏరియా స్కూళ్ళు కవర్ చేయాలి" అంటాడు రవి. తప్పదురా. నాకు సవాలిది. ఎలా అయినా తనని వెతికి పట్టుకోవాలి. కానీ ఫస్ట్ హైటెక్ సిటీ వైపు ఉన్న హాస్పిటల్స్, స్కూల్స్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఐటీ అంతా అక్కడే ఉంది.
అసలు ఏ ప్రయత్నాలు చేయకుండానే తనని ఎదురుపడుతుందేమో, ఎవరికి తెలుసు అంటాడు రవి. చూద్దాం, అదే జరిగితే ఒక్కసారి నాకు కనిపిస్తే, తను నేను వెతికే నా ప్రాణమని నాకు తెలిస్తే జీవితాంతం కట్టిపడేస్తాను. మొత్తానికి అభిరామ్‌కే సవాలు విసిరిన ఘటికురాలన్నమాట మా సిస్టర్ అంటాడు రవి. సవాల్ కాదురా, పిచ్చితనం. ఎవడైనా ఇలాంటి త్యాగాలు చేస్తారా? నాకు దొరికే వాళ్ళందరూ కొంచెం తిక్కవాళ్లే దొరుకుతారు. అదేంటో అంటాడు అభి. రవి నవ్వుకుంటూ, సరే మరి, నేను బయలుదేరుతాను. మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత భగవంతుడి దయ అని రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భగవంతుడు ఏం చేస్తాడు? మనం పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే అని అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తాడు అభి. కాలం 15 రోజులు కరిగిపోయి అవని వాళ్ళు హైదరాబాద్ ప్రయాణం అయ్యే రోజు వచ్చింది. ముందు రోజే సామాన్లన్నీ ప్యాకింగ్ చేయించి పంపించేశారు. ఇంకా అవని వాళ్ళు కూడా బయలుదేరే టైము వచ్చింది. అవని, ఈ బాక్స్ నీ బ్యాగ్లో పెట్టు అంటారు అనుగారు. ఏంటి నానమ్మ ఇది అని ఓపెన్ చేసి చూస్తుంది అవని. అందులో మీడియం పొడవు ఉన్న చైన్ ఒకటి ఉంటుంది. ఈ చైన్ ఏంటి నానమ్మ? నీకోసం కొన్నాన్రా. మీ తాతయ్య చైన్ ఉండేది కదా, అది మార్చి ఇది తీసుకున్నా. ఎందుకు నానమ్మ? ఎందుకేంటి, ఉద్యోగానికి వెళ్తున్నావు, బోసిమెడతో ఎలా వెళ్తావు అని తీసుకున్నాను అంటారు అనసూయ. ఇప్పుడు అవన్నీ ఎందుకు నానమ్మ? ఆ రోజు హాస్పిటల్లో కుమార్ అంకుల్ వచ్చిందాకా కూడా ఆగకుండా నీ చైన్ తీసి అమ్మి హాస్పిటల్లో కట్టావు. ఏంటో ఆ తర్వాత మనం ఉన్న పరిస్థితిలో బంగారం కొనడం అవసరమా అని ఆపేశావు. మొన్న నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత బీరువా అంతా సర్దుతుంటే ఈ చైన్ ఉన్న బాక్స్ కనిపించింది. ఇదెందుకుంది? మనం బంగారం అంతా బ్యాంకులో పెట్టాం కదా అని చూస్తే అది మామయ్య గుర్తు కదా అని అవని ఇక్కడే ఉంచింది అత్తయ్య అంది మీ అమ్మ. అప్పుడే అది తీసుకువెళ్ళి మార్చి ఇది తెచ్చాను. నువ్వు రాగానే ఇవ్వాలి అనుకుంటే ఏదేదో జరిగిపోయింది. నీ మెడలో ఆ అబ్బాయి చైన్ ఉంది, అందుకే ఇవ్వలేదు అంటారు అను. అవనికి అప్పుడు తన మెడలో చైన్ చూసుకుంటుంది. ఒక ఆలోచన వచ్చి, నానమ్మ, నేను ఈ చైన్ వేసుకుంటాను అని తన మెడలో ఉన్న చైన్ తీసి ఈ చైన్కి ఉన్న లింకుకి ఆ చైన్ లింకుతో జత చేస్తుంది. దానిని మెడలో వేసుకుంటుంది. అప్పుడు అభి చైన్ కిందకి ఉంటుంది. పైకి ఓన్లీ కొత్త చైన్ మాత్రమే కనిపిస్తుంది. అద్దంలో చూసుకొని పెర్ఫెక్ట్ అనుకుంటుంది. మనవరాలు తెలివికి అనుగారు నోరు తెరిస్తే అవని నవ్వుకుంటుంది. ఆ చైన్ పైకే ఉంటే మనం వెళ్ళే ఊర్లో ఆ అబ్బాయి ఎదురు పడితే గుర్తుపడతాడు అనే కదా ఇలా చేసావు అని అడుగుతారు. నువ్వు చాలా స్మార్ట్ నాని అంటుంది అవని. నువ్వెంత లోపలికి వేసి దాచినా కనిపించే రోజొస్తే అది ఆ అబ్బాయికి కనిపించక మానదు. ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాంలే అని మెడలో కట్టుకున్న పసుపు కొమ్ము తీసి ఇన్నాళ్ళు దేవుడి ముందుంచింది. ఇప్పుడు అది తీసి బ్యాగులో వేస్తుంది అవని. అదెందుకు దాస్తున్నావు? గుడిలో అమ్మవారి ముందు ఉన్నది తీసి కట్టుకున్నాను కదా, గుర్తుగా ఉంటుంది అని అంటుంది అవని. దీనినే పిచ్చి అంటారు అని అనుగారు అంటారు. నానమ్మ, అక్క, తొందరగా రండి, కుమార్ అంకుల్ పిలుస్తున్నారు అని వస్తాడు ఆరు. హా, పదండి అని రూమ్లో నుంచి బయటికి వస్తారు అనసూయ అవని. అప్పటికే పార్వతీ శంకర్ గారు హాల్లో ఉంటారు. అందరూ ఇల్లంతా ఒకసారి దిగాలుగా చూసుకొని గుమ్మం దాటుతారు. శంకర్ గారిని ఎక్కించి అనుగారు పార్వతి ఆరు ఎక్కాక ఇంటివైపు ఒకసారి చూసుకొని తాళాలు అందులో అద్దెకి దిగబోయే వారికి ఇస్తుంది అవని. అందరికీ చెప్పి కారులో ఎక్కి కూర్చుంటుంది. దేవుడా, నేను వెళుతున్న చోటనే అభిగారుంటారు. దయచేసి ఆయన నాకు కనపడకుండా చేయి స్వామి. ఒకవేళ కనిపిస్తే నా మనసు నా మాట వినదు. నేను బలహీనం అయిపోతాను. నాకు నా ఫ్యామిలీ ముఖ్యం స్వామి అని మనసులో అనుకుంటుంది అవని. కారు హైదరాబాద్ వెళ్ళే రోడ్డుపై పరుగులు పెడుతుంది. కారు ఎంత స్పీడ్గా వెళుతుందో అవని ఆలోచనలు అంత స్పీడ్గా పరుగులు పెడుతున్నాయి.
అవని ప్రయాణం స్టార్ట్ అయింది. మరి ఈ ప్రయాణం అభి దగ్గరికి చేరుతుందా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. కథ కొనసాగుతుంది. ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా! ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.